ఫైనల్లీ టీఎస్ ఈఏపీ సెట్ 2025 స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. సో ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు స్టార్ట్ బుకింగ్ చేసుకోవాలి అండ్ కంప్లీట్ ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో ఒకసారి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యూ కెన్ సీ హియర్ అండ్ అఫీషియల్ వెబ్సైట్లోకి ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ ఆల్ వన్ మోర్ వీడియో. సో ఫ్రమ్ మై ఎండ్, సో ఇక్కడ నేను టీఎస్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ డేట్ సంబంధించిన 2025 ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. అండ్ స్టిల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. అండ్ స్టిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే యూ కెన్ రీచ్ అవుట్ మీ హలో మాస్టారు అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో పర్సనల్గా మీరు డిఎం చేసుకొని మీ డౌట్స్ అడగవచ్చు, బట్ మిస్టేక్స్ చేయకండి. ఓకే, సో ఒక చిన్న మిస్టేక్స్ వల్ల ఎంటైర్ 4 years ఏదైతే ఉందో మీరు స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో ఆచితూచి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇన్ కేస్ అక్కడ నేను రిప్లై ఇవ్వకపోతే యూ కెన్ డిఎం చేయండి నాకు ఇన్స్టాగ్రామ్లో హలో మాస్టారు అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో అక్కడ మీరు డిఎం చేయొచ్చు నన్ను, అండ్ మీ క్వీరీస్ అన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, చలో. సో అఫీషియల్ వెబ్సైట్లోకి ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ కిందికి రండి. కిందికి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అడ్మిషన్స్ న్యూ అని కనిపిస్తుంది కదా. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అనమాట. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 2 కేటగిరీస్ కనిపిస్తున్నాయి, కౌన్సిలింగ్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అండ్ వెబ్సైట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 2 కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కౌన్సిలింగ్ ఫర్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడితే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఉందో ఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. మీకు కంప్లీట్ ఏదైతే ఉందో కంప్లీట్ పీడిఎఫ్ ఇక్కడ మీకు కనిపించేస్తుంది చూడండి. డన్, దిస్ ఇస్ వాట్ కంప్లీట్ 2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. సో ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 28. అంటే ఈ రోజు నేను రికార్డ్ చేస్తున్న 27. రేపటి నుంచే మీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది 28/6/2025లో నుంచి. అండ్ 7/7/2025 నెక్స్ట్ మంత్ 7 వరకు మీకు ఉంటుంది. ఏమేమి ఈ డేట్ దేనికి? ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్, స్లాట్ బుకింగ్ ఫీజ్, సెలెక్షన్ ఆఫ్ ఎ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ అండ్ అటెండ్ టు ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. వీటికి సంబంధించిన డెడ్ లైన్ ఇది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, డెడ్ లైన్ వరకు ఏ స్టెప్ వరకు ఆగకండి. సో రేపటి నుంచి ఇమీడియట్గా మోస్ట్లీ చేయండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్లో నేను ఏం చేయాలి ఏంటని ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఈఏపీ సెట్ 2025 కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్ అని ఒక వీడియో ఉంటుంది. ఒక 5 to 8 minutesలో అయిపోతుంది ఆ వీడియో. సో ఆ వీడియో చూడండి, ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో ఏదైనా మిస్సింగ్ పార్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆ వీడియో కూడా చేసేస్తాను. బట్ మళ్ళీ చెప్తున్నాను, డెడ్ లైన్ వరకు ఆగకండి. ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ ఉంటే యూ కెన్ డిఎం మీ అండ్ మీ డౌట్ క్లారిఫై చేసుకోండి. అంతేగాని ఇది తొందరపడి ఏం చేయకండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ యువర్ ఫస్ట్ స్లాట్ బుకింగ్ డేట్స్ అనమాట. అండ్ ఇమీడియట్గా చూడండి ఇక్కడ 1 to 8. సో ఇక్కడ 28 నుంచి స్టార్ట్ అవుతుంటే 1 to 8 ఇక్కడ జస్ట్ 2 days 29, 30. అండ్ 1 to సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్లాట్ బుకింగ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1 to 8 వరకు ఉంటుంది. చూడండి, డేట్స్ జాగ్రత్తగా చూసుకోండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. అండ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ వెరిఫికేషన్స్ అయితే ఆ డేట్స్ కూడా ఇచ్చారు 6 to 10 అనమాట. అండ్ ఫ్రీజింగ్ ద ఆప్షన్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అది అనమాట. అండ్ డిస్ప్లే ఆఫ్ ఏ మాక్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ వచ్చేసరికి 13/7/2025. అండ్ మోడిఫికేషన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్, అదర్వైజ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో మాక్ అలాట్మెంట్లో షెల్ బి కన్సిడర్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అనేది కన్సిడర్ అయిపోతుంది అనమాట. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 15. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ద సీట్స్ ఆన్ ఫస్ట్ ప్లేస్ ఆన్ ఆర్ బిఫోర్ 18 మీకు ఎస్ఎంఎస్లో కానీ మెయిల్ కానీ ఆర్ మీకు వచ్చేస్తుంది అలాట్మెంట్ సంబంధించింది. అండ్ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో డెడ్ లైన్ వచ్చేసరికి 18 to 22. అంటే విచ్ మీన్స్ వాట్ 22 లోపు మీకు ఫస్ట్ ఫేజ్ మొత్తం అయిపోతుంది అనమాట. ఓకే, 28 ఈ మంత్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ 22 వరకు మీకు మొత్తం కంప్లీట్ పిక్చర్ కనిపించేస్తుంది. సో మీ కాలేజ్ ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అని అనుకోవచ్చు మీరు. రైట్, నెక్స్ట్ వన్ సెకండ్ ఫేజ్ గురించి స్టార్ట్ ఎప్పుడు అవుతుంది చూడండి. సెకండ్ ఫేజ్ కూడా ఇమీడియట్గా ఉంది చూడండి, 25/7/2025. అండ్ మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ ఎక్సర్సైజ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ ఫ్రెష్ ఫర్ ద సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఆప్షన్ విల్ నాట్ బి కన్సిడర్. చూడు, మళ్ళీ ఇక్కడ మ్యాండేటరీగా ఆప్షన్స్ పెట్టుకోవాలి నువ్వు. 26 to 27 డేట్స్ ఇచ్చారు. ఫ్రీజింగ్ వచ్చేసరికి 27 అండ్ 30, 30 to 1 అండ్ 31 to ఇది లాస్ట్ డేట్. సేమ్ అప్డేటింగ్ ద క్యాండిడేట్ డీటెయిల్స్ బై జాయినింగ్ ద కాలేజ్ వచ్చేసరికి ఫిజికల్ రిపోర్టింగ్ ఇవన్నీ వచ్చేసరికి 3rd వరకు ఇచ్చాడు. దిస్ ఇస్ వాట్ యువర్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాకేటెడ్ ఇక్కడ నోట్ అని ఇచ్చాడు, స్పెసిఫిక్గా చూసుకోండి. అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ద సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ. హ్యాండ్ అవుట్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఫర్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ ఎట్ ద కాలేజ్ అలాటెడ్ కాలేజ్ అండ్ అప్టైన్ ద అక్నాలజ్మెంట్ ఫామ్ ఫ్రమ్ ద కాలేజ్. మీరు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి రిపోర్ట్ చేసిన తర్వాత మీకు అక్నాలజీ ఫామ్ ఇస్తారు, అది
తీసుకోండి అనమాట. అండ్ క్యాండిడేట్స్ గాట్ అలాటెడ్ ఇన్ ద సెకండ్ ఫేజ్ నాట్ రిపోర్టెడ్ అట్ ద కాలేజ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. చూడండి, ఇన్ కేస్ మీకు ఏదైతే ఉందో మీరు రిపోర్ట్ చేయకుండా, మీకు వచ్చిన కాలేజ్లో మీరు రిపోర్ట్ చేయకుండా ఉన్నారనుకోండి, మీరు ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు. సో అందుకే మీకు ఏ కాలేజ్ వచ్చినా ఫస్ట్ రిపోర్ట్ చేయండి, దెన్ ఆఫ్టర్ దట్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. సో రైట్, అది క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఫైనల్ ఫేజ్ సంబంధించిన డేట్ ఎప్పుడు 5/8/2025లో ఉందంట. అండ్ దీస్ ఆర్ ద డేట్స్ అనమాట. ఒకసారి మళ్ళీ చూసుకోండి, అప్డేటింగ్ అగైన్ ద సేమ్ సీక్వెన్స్ అనమాట. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 14/8 ఎండ్ అవుతుంది, 14/8/2025కి ఎండ్ అవుతుంది. ఓకే, చూసుకోండి మళ్ళీ ఒకసారి డేట్స్. నేను సైడ్కి వస్తున్నాను, చెక్ చేసుకోండి ఫైనల్ ఫేజ్ సంబంధించింది. ఫస్ట్ మనం ఫస్ట్ ఫేజ్ గురించి క్లియర్గా ఉంటే దెన్ ఆఫ్టర్ దట్ ఫైనల్ ఫేజ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, డ్రాప్ అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్. డ్రాప్ అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో, డ్రాప్ అవుట్ అవడం కానీ క్యాన్సిలేషన్ పాసిబుల్ లేదు అని చెప్తున్నారు. అండ్ సెంట్రలైజ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వెనర్ వచ్చేసరికి, ఎక్సర్సైజ్ ఆప్షన్ ఇంటర్నల్ వచ్చేసరికి 18 to 19, ఫ్రీజింగ్ వచ్చేసరికి 19. అండ్ ఇవి ది ఇంటర్నల్ సంబంధించిన థింగ్స్ అనమాట. అండ్ డ్రాప్ అవుట్ ఇక్కడ కూడా కన్సిడర్ కాదు. అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు అంటే 23/8/2025. టాప్ ద స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్ ఫర్ ద యూనివర్సిటీ అండ్ కాన్స్టిట్యూటెంట్ కాలేజ్ ఏదైతే ఉందో, ప్రైవేట్ అండ్ కాలేజెస్ ఉందో 23/3/2025 అది మీ డేట్ అనేది ఇచ్చారు. దిస్ ఇస్ వాట్ యువర్ కంప్లీట్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రతి పాయింట్ని మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఈ డేట్ని మళ్ళీ చెప్తున్నాను, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ, డిఎం చేయండి. అండ్ ఈ ప్రతి స్టెప్స్ ఎలా ఉంటాయి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ప్రతి వీడియో నేను చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. అండ్ నేను డాక్యుమెంట్స్ వీడియో అది కూడా షూట్ చేసి పెట్టుకున్నాను, మేబీ రిలీజ్ అవుతుంది. అది కూడా డాక్యుమెంట్స్ కంప్లీట్గా చూసుకోండి, 1-2 సార్లు చూసుకోండి. అండ్ స్టిల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనిపిస్తే, బికాస్ నేను ఆ వీడియో ముందే ఈ నోటిఫికేషన్ రాకముందే రికార్డ్ చేశాను కాబట్టి, ఇంకేదైనా మిస్సింగ్ అనిపిస్తే, మోస్ట్లీ ఉండదు, మిస్సింగ్ అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆ డౌట్ కూడా క్లారిఫై చేసేస్తాను. ఓకేనా? సో బట్ బీ కేర్ఫుల్, ఆచితూచి ఆప్షన్స్ పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఏమేమి జాగ్రత్తలు ఉంటాయి, ఏ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు నా దగ్గర నుంచి, అది కూడా చెప్పేసేయండి. షార్ట్ ఫార్మేట్లో కానీ వీడియో ఫార్మేట్లో కానీ నేను చేసేస్తాను. ఓకే, బట్ మిస్టేక్ చేయకండి, డిఎం చేయండి. ఇన్ కేస్ ఏదైనా మీకు డౌట్ ఉంటే హలో మాస్టర్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. రైట్, చలో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీరు మంచిగా ప్రతిదీ మళ్ళీ ఒకసారి PDF డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, చూసుకోండి, చెక్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ దాట్ ప్రొసీడ్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.